ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కొరింథీల రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. 2 Corinthians chapter 12:10 verses. When I am weak, then I am strong. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఇక ఉదయకాల సమయంలో నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, హేళనాస్పదాలను వీటినన్నిటిని బట్టి బలహీనత చెందుతున్నావా? నీ వ్యాధిని బట్టి బలహీనత చెందుతున్నావా? నీ ఒంటరితనాన్ని బట్టి బలహీనత చెందుతున్నావా? ఇంటర్వ్యూలు, అనేకమైన ఇంటర్వ్యూలు నేను అటెండ్ అవుతున్నాను, నాకు జాబు రావట్లేదు అని బలహీనత చెందుతున్నావా? నాకు జ్ఞానం లేదు, చదువు నేను సరిగా చదవట్లేదు అని బలహీనత చెందుతున్నావా? అప్పుల బాధతోనూ రుణభారాలతోనూ బలహీనత చెందుతున్నావా? నీ కుటుంబాన్ని పరిస్థితిని బట్టి, నీ కుటుంబంలో ఉన్నటువంటి శోధనలను బట్టి బలహీనత చెందుతున్నావా? ప్రియదేవుని బిడ్డ, బాధపడకు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నిన్ను నన్ను బలపరచటానికి చక్కటి వాగ్దానము దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నేనెప్పుడు ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు యొక్క మాట అనుచున్నాడండి. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. అపోస్తుడు యొక్క పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో శారీరక సంబంధించినటువంటి బలహీనత ఉంది. దానితో పాటు ఆయన సేవా జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఆయన బలహీనత చెందలేదు. మనం మనుషులు అండి, ఒక శోధన, ఒక కష్టము, ఒక శ్రమ వచ్చినప్పుడు మనం వెంటనే బలహీనత చెందుతాము. ఆ బలహీనతలో నుంచి మనము బలము పొందాలంటే దేవుని యొక్క సహాయము, పరిశుద్ధాత్మ యొక్క సహాయము మనము అడగాలి. దేవా, నాకు ఈ బలహీనత వచ్చింది, ఈ యొక్క బలహీనత నుంచి నన్ను బలపరచుము దేవా అని దేవుని యొక్క సహాయము మనం అడగాలి. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు చక్కగా అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అని అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీకున్నటువంటి పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి శోధన బట్టి, నీకున్నటువంటి నిందలు, అవమానాలు, హేళనాస్పదాలు వీటినన్నిటిని బట్టి నువ్వు కృంగిపోయి బలహీనత చెంది కూర్చొని ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. బలహీనతలో నుంచి బలమిచ్చే దేవుడు, నీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించే దేవుడు నీతో ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఏ సమస్య వచ్చినా, ఏ పరిస్థితులు ఎలాగున్నా కానీ బలహీనత చెందకు. అపోస్తుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ సహాయముతో ఈ మాట అనుచున్నాడు. నేనెప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును అని చెప్పుచున్నాడు. ప్రియదేవుని బిడ్డ, నీ సేవా జీవితాన్ని నేను ఇంకా సేవా జీవితాన్ని కొనసాగించలేను, నా సేవ వృద్ధి కావట్లేదు, నా పరిచర్య వృద్ధి కావట్లేదు, ఏంటి పరిస్థితి అని బలహీనత చెంది ఉన్నావా? నీ యొక్క సేవను వృద్ధి చేయడానికి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నిన్ను బలపరుస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఏ విషయంలో బాధపడకండి, దిగులు పడకండి, అధైర్యము చెందకండి, బలహీనులుగా ఉండకండి. దేవుని నమ్ముకున్నటువంటి మనము, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నటువంటి మనము అధైర్యంగానో బలహీనంగా ఉండటానికి దేవునికి ఇష్టం కాదండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి మేము ప్రార్థన చేస్తుండగా నా తండ్రి, ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాగ్దానము ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో నా తండ్రి, వారి జీవితంలో నుంచి ప్రతి బలహీనత నుంచి యేసు నామములో వారికి నా తండ్రి విడుదల దయచేసి నా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ నీ బలమును వారికి ఇవ్వమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఎంతమంది జీవితాల్లో నా తండ్రి శ్రమలు, నిందలు, అవమానాలు, హేళనాస్పదము, దుఃఖ సమయాలు నా తండ్రి, కష్టకాలముతో నా తండ్రి బాధపడుచున్నారో, యేసు నామములో వారి బాధ నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను. వారి యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి నా తండ్రి, వారి వ్యక్తిగత జీవితాన్ని బట్టి, వారి పోషణను బట్టి, వారి యొక్క అప్పులను బట్టి, వారి యొక్క రుణాలను బట్టి మా ప్రభా బలహీనత చెంది ఉన్నారో నీ బిడ్డల్ని మా ప్రభా రాజరైన యేసుక్రీస్తు నామములో నా తండ్రి
వారి బలహీనతలన్నిటి నుంచి యేసు నామములో విడుదల దయచేసి పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క బలమును వారికి దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. బలహీనతలో బలమిచ్చే దేవుడు అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అపజయంలో విజయాన్ని కలుగచేసే దేవుడు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దుఃఖ కాలంలో నా తండ్రి సంతోషాన్ని ఇచ్చే దేవుడు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. అయా నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ యొక్క వ్యాధి చేత, బాధ చేత, రోగము చేత, రుగ్మత చేత బలహీనతగా చెంది ఉన్నారో యేసు నామములో పరిశుద్ధాత్మ దేవాన్ని బలాన్ని దయచేయమని అడుగుచున్నానయా. నీ యొక్క స్వస్థతను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. అపవాది బంధకాల చేత, ఆయా దురాత్మ శక్తుల చేత, ఆయా చీకటి బంధకాల చేత, ఆయా లూసిఫర్ యొక్క శక్తి చేత నీ ప్రియ బిడ్డలు ఎంతమంది బంధింపబడి బలహీనులుగా ఉన్నారో యేసు నామములో నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నీ బలమును వారికి దయచేయమని అడుగుచున్నానయా. ఆయా ప్రతి దురాత్మ శక్తుల నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను. విడుదల ఇవ్వండి నా తండ్రి. నీ ప్రియ బిడ్డలకి ఆయా విడుదల దయచేయండి, బలాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి ఆయా. వారికి నా తండ్రి పరిశుద్ధాత్మ అభిషేకంతో వారిని ఆయా బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి కండరాల బలహీనత చేత, ఆయా ఎముకల బలహీనత చేత బాధపడుచున్నారో ఆయా శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలు పాడైపోయి బలహీనంగా ఉన్నారో యేసు నామములో వారికి బలహీనత నుంచి విడుదల దయచేసి నీ బలమును ప్రసాదించమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది నా తండ్రి ఆయా వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో బాధపడుచున్నారో విడుదల దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా ఎంతమంది కోర్టు కేసులు ఉన్నారో వారి కోర్టు కేసులు కొట్టివేయబడును గాక. ఎంతమంది నా తండ్రి కుటుంబ సమస్యల చేత సతమతం అవుతున్నారో యేసు నామములో వారి కుటుంబంలో దీవెన, ఆశీర్వాదాన్ని దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభువా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్కరిని మీరు తాకండి, స్వస్థత కలగ చేయండి. వారికున్న ఇబ్బందులను, ఇరుకులను దూరం చేసిన తండ్రి ప్రతి బలహీనతలో నుంచి బలమును దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ మీ సన్నిధానానికి చేర్చుకుంటున్నాను. ఈ దినమంతయు వారిని కాపాడండి, ఆశీర్వదించండి, బలపరచండి అయా. నీ సమృద్ధి అయిన దీవెన దయచేయండి. నీ కృపచేత నింపండి, నీ కృపచేత నింపమని అడుగుచున్నాను అయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.